నీ జీవితాన్ని దారుణంగా మార్చేదానికి అపవాది ఉరులెత్తుకొని తిరుగుతున్నాడు. నీ కుటుంబాన్ని పాడు చేసేదానికి అపవాది వల వేస్తున్నాడు. వల నీ జీవితంతో ఆడుకునేదానికి గాలం గుచ్చి వాడు లాగి పట్టుకో ఉండండి. ఈ కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో దేవుడిచ్చిన రక్షణని మనం కాపాడుకోవాలా. ఆ ఇచ్చిన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలా. నువ్వు ఒకసారి చెప్తాడు, నువ్వు పరిశుద్ధంగా బతుకు, పరిశుద్ధంగా ఉండాలా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్తాడు. నువ్వు పదే 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 పరిశుద్ధతను కోల్పోతుంటే, పదే 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 నువ్వు ఆ ఒక పాపం వైపు చూస్తూ ఉంటే, పదే 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 నువ్వు లోకంలో నడుస్తూ ఉంటే ఆయన వచ్చి అడ్డుగా నిలబడా, పావద్దురా, పావకమ్మ నువ్వు పావద్దు అని అడ్డుగా నిలబడతాడా? నీ ఇష్టం. రేపు లెక్క చెప్పేది నువ్వు చేసిన ప్రతి పనినికి అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు బిలాము మళ్ళీ పోయి దేవుడిని అడుగుతుంటే అది నీ ఇష్టం. అప్పుడు బిలాము ఏమన్నాడు? పాని చెప్పి కదిలాడు. ఎప్పుడైతే కదిలాడో దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని నిలబడ్డాయి, నీ తలని ఒక కేటుకి నరికేస్తావని. ఈ దూతలు బిలాము కనబడలా, పాపం గాడిది కనబడ్డాయి. దేవుడు మాట వినలేని వాళ్ళకి దూతలు ఏడ కనబడితే, నువ్వు దేవుడు మాట వినకపోతే నీకు దూతలేడ, దేవుని దూతలేడ కనబడితే, నువ్వు దేవుని మాట వింటే కదా ఆ దూతలు నీకు కనబడతాయి. బిలాము దేవుడు వద్దన్నా కూడా మరి వాళ్ళతో కదిలాడంటే దేని చూసి తెలుసా? బహుమానం చూసి. మీరు కూడా ఎప్పుడు తప్పిపోతారు? బహుమానం చూపించాలి మీకు, అప్పుడు పెడతారు పక్కన దేవుని వాక్యాన్ని. బిలాము పడిపోయాడు. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనిషి పడిపోతున్నాడు. ఎందుకు పడిపోతున్నాడు అంటే అపవాది ఏం చేస్తుందండి? కొద్ది దినాలేమో బిలాము ఎట్లున్నాడు? దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఏది చెప్తే చేస్తున్నాడు. సరే కొద్ది దినాల తర్వాత ఏమైంది భక్తి? మనం కూడా ప్రారంభంలో కొంతమంది భలే ఉంటాం. ఎట్లా ఉంటాం తెలుసా? అబ్బా అస్సలకి మేము ఎట్లా ఉన్నామంటే అట్లా ఉంటాం. భక్తి ఎట్లా చేస్తామంటే కొద్ది దినాలు ప్రారంభంలో బాగానే ఉంటుంది. కొంచెంసేపు జరిగి 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 కాలం గడిసేకుంది కదా నీ భక్తి ఎట్లుండేది బయటపడేది. చిన్న కుమారుడు చిన్నప్పుడు బాగానే ఉంటాడు, కొంచెం ఎదిగినా కదా తెలుస్తుందమ్మా. మీరు కూడా ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా భక్తి చూపిస్తారు. వాళ్ళు చేస్తారండి భక్తి, దేవునికి అంత భయంగా ఉంటారని చెప్తుంటారు. కానీ పాను 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 భక్తి ఏమైపోద్ది? దిగజారిపోద్ది. ఇప్పుడు బిలాము కూడా అసలు ఎంత దర్శనం కలిగిన వాడు, ఎంత వరం కలిగిన వాడు అంటే అంత వరం కలిగిన వాడు. అది పాను 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 ఏమైపోయాడు? దిగజారిపోయాడు. ఇదిగో ఆ బహుమానం వైపు మళ్ళాడు. బిలాము స్థితి అంత దారుణంగా మారిపోయింది. నేనంటున్నా, నీ జీవితాన్ని దారుణంగా మార్చేదానికి అపవాది ఉరులెత్తుకొని తిరుగుతున్నాడు. నీ కుటుంబాన్ని పాడు చేసేదానికి అపవాది వల వేస్తున్నాడు. వల నీ జీవితంతో ఆడుకునేదానికి గాలం గుచ్చి వాడు లాగి పట్టుకో ఉండండి నిన్ను. ఈ కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ కడవరి దినాల్లో దేవుడిచ్చిన రక్షణని మనం కాపాడుకోవాలా. ఆయన ఇచ్చిన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలా. ఆయన ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలా. మనం ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. అర్థమవుతుందా? అపవాదికి తెలుసు ఏది వేస్తే నువ్వు పడిపోతావు, అపవాదికి బాగా తెలుసు. అదే నువ్వు దేవునికి భయపడుతూ ప్రార్థన చేసుకుని దేవుని భయం కలిగి జీవిస్తే అపవాది నీ దగ్గరికి ఏది పంపిస్తుందో నువ్వు గుర్తు కనుక్కుంటావు. ఇది అపవాది ప్లాన్, ఇది అపవాది చేసే పనులు అని నువ్వు మెలకువతో ఉంటే కనుక్కుంటావు. నిద్రపోతుంటే ఏం కనుక్కుంటావు? ఒక ఆయన నిద్రపోతున్నాడు, ఎవరైనా ఏమన్నా కూడా నిద్రపోతున్నాడులే. యుద్ధం లేకపోయి యుద్ధం చేయాల్సిన ఆయన యుద్ధ భూమి లేకపోయి ఏం చేయాలా? యుద్ధం చేయాలా. ఏం చేయాలక్క? ఎవరైనా? దావీదు.
దావీదు పని ఏంది? యుద్ధం చేయటం, శత్రువులతో యుద్ధం చేయటం దావీదు పని. అయితే దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడు ఇంటికాడ. మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా, ప్రార్థన చేస్తున్నారా? శత్రువులతో యుద్ధం చేయాల్సిన దావీదు ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోయి లేచాడంట. జాగ్రత్తగా వినండి. ఈ నిద్రపోయే వాళ్ళని పడగొట్టేదానికి అపవాదికి బాగా తెలుసు. ఈ నిద్రపోతే వాళ్ళని ఏ విధంగా పడగొట్టాలనే సంగతి బాగా తెలుసు. ఈ దావీదు వేశ్యలో పడిపోతాడు. దావీదు అంటే ఎవరు చెప్పండి? దేవునికి మా ఇష్టానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు. ఈ మాట ఎవరు చెప్పారు? నా వైపు చూడండి అమ్మా. దేవుడే చెప్పాడు ఈ మాట. ఇతడు నాకు ఇష్టానుసరైన వాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడని దేవుడే చెప్పాడు. ఇంత గొప్ప వ్యక్తిని ఏం చేసింది అపవాది? పడగొట్టిందా, పడగొట్టలేదా? మీరు అట్లా చూడండి, నా వైపు చూడండి. అపవాది ఇంత గొప్ప వ్యక్తిని పడగొట్టిందా, పడగొట్టలేదా? నిన్ను పడగొట్టడం ఒక లెక్క అపవాదికి? దావీదునే పడగొట్టిన అపవాది నిన్నెందుకు పడగొడదు? దావీదును గమనించింది. విషయంలో దావీదు నేను పడగొడతాను, విషయంలో గాలము గుచ్చి లాగి పట్టుకుంటాను, విషయంలో ఉరేసి బిగిస్తాను, విషయంలో వల వేసి పట్టుకొని గంతులుగా వేసి సంతోషిస్తానని చెప్పి అపవాది ప్లాన్ వేసి ఒకరోజు దావీదును పట్టింది. ఏ విధంగా పట్టిందంటే, నిద్రపోయి తను మేడగది ఎక్కుతున్నాడు. నిద్రపోయి మేలుకొని ఏం చేస్తున్నాడు? సాయంకాలం కాలంన తన మేడ గది ఎక్కుతున్నాడు. అప్పుడు ఏం చూపించింది దావీదుకి? పక్కంట సిరి స్నానం చేస్తుంటే ఆ సిరిని చూపించింది దావీదుకి. అంటే అపవాదికి తెలుసు, ఏదేస్తే ఈ వ్యక్తిని పట్టుకోవచ్చో, ఏ విషయంలో ఈ వ్యక్తి పడిపోతాడో, ఏదైతే ఈ వ్యక్తి ఆశిస్తాడనే సంగతి నీ దగ్గరికి డబ్బును పంపిస్తుంది. ఇంకేం పంపిద్ది చెప్పండి? ఇంకేం పంపిస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు బాగా గమనించండి. డబ్బును కూడా దగ్గరికి పంపిస్తుంది. బిలాం అదే పడిపోయింది. మనం కూడా ఏం చూపిస్తాం? మనకు కూడా ఏది చూపిస్తుందో తెలుసా? నీకు ఏది చూపిస్తే దేవుని వాక్యాన్ని పక్కన పెడతావో అపవాదికి బాగా తెలుసు. అందుకే నీకు 10,000 రూపాయలు ఇచ్చారనుకో, 10,000లో దేవుడికి 1,000 రూపాయలు అనుకో, 1,000 రూపాయలు చూపిస్తుంది నీకు. అమ్మ 1,000 రూపాయలు ఇస్తావు దేవుడికి? 1,000 రూపాయలు ఇస్తాయి. ఇవ్వక 1,000 రూపాయలు ఏంది దేవునికి ఇచ్చేది? 1,000 రూపాయలు ఏంది చెప్పండి? 1,000 రూపాయలు ఏంది దేవునికి ఇచ్చేది అనే సంగతి అపవాది ఏం చేస్తుంది తెలుసా? ప్యానేస్తుంది. ఆ మాటలేనండి. 1,000 రూపాయలు ఏంది ఇచ్చేది అని దేవుని వాక్యాన్ని తప్పిపోయేతోటి చేస్తా అపవాది నిన్ను. నువ్వులే ఇంకా నువ్వు తప్పిపోయినావు అంటే నీకు తెలియదు, నువ్వేమనుకుంటావు? ఏందో అనుకుంటావు. కానీ వాక్యానుసారంగా అది నిన్ను నడవనీయకుండా అపవాది ప్యానేజ్ ఏం చేద్ది? ఆ 1,000 రూపాయలు చెప్పి 1,000 రూపాయలు ఇస్తావా? 1,000 రూపాయలు 1,000 రూపాయలు ఆడిస్తావు, ఏదైనా 150 తీయించుకొని అని వాక్యాన్ని తప్పుకొట్టేస్తుంది అపవాది. ఇప్పుడు దావీదుని ఎట్లా తప్పుకొట్టిందంటే, దావీదుకి ఆ స్నానం చేసే సిరిని చూపించింది అపవాది. ఎర్ర వేస్తుంది అన్నమాట. ఎర్ర లోపల ఏముంది? కొంతమంది చేపలకి గాలం వేస్తారు. ఏం గుట్టి? ఎర్ర గుట్టి. ఎర్ర లోపల ఏముంటుంది? గాలం ఉంటుంది. ఏముంటుందమ్మా అంటే గాలం ఉందని సంగతి చేపకు తెలియదు. చేపకి ఏది కనపడుతుంది అంటే ఎర్రే కనపడుతుంది. ఈ ఎర్ర కనపడుతుంది కనుక ఆ ఎర్రను మింగేద్దాం అనుకుని పాపం ఎంతో సంతోషంగా పోయి ఆ గాలాన్ని మింగేస్తుంది. అంటే గాలం అనే సంగతి తెలియదు దానికి, ఎర్ర అనుకుంటుంది. నువ్వు కూడా ఏమనుకుంటావు? అది గాలం అనుకో. నీ కంటికి అబ్బో ఇది మంచిదే అనుకుంటావు, కానీ తర్వాత అర్థమవుతుంది. అందుకే కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మొన్న ఎవరో ఒకడు అంటున్నాడు, తాగి నా జీవితాన్ని నష్టం చేసుకున్నానయ్యా అంటున్నాడు. ఎందుకంటే డాక్టర్ ఇంక బతకరని చెప్పారు. అన్ని ఇంక నువ్వు బతకవు నాయన, అయిపోయింది నీ చిటాకంతా, లోపల ఏం లేవు, అంతా మొత్తం పోయాయి అన్నాడు. వీడు అంటున్నాడు బెడ్ మీద పండుకొని,
తాగేనయ్యా నా ఉళ్ళు ఓనామ చేసుకుందే అంటే తాగేటప్పుడు తెలీదా? ఒరే ఇది తాగితే నా ఒళ్ళు ఓనామైపోద్ది, ఇది మంచిది కాదు కదా, ఇది చెడు కదా అని చెప్పి అప్పుడే మానేసి ఉంటే, తాగేటప్పుడు నువ్వు ఆలోచించుకొని మానేసి ఉంటే అప్పుడు మానరు. ఎందుకంటే అప్పుడు అది ఎట్ట కనపడుతుంది, ఎర్రలాగా కనపడుతుంది. బాగా ఖమ్మం తాగో అంటే ఎప్పుడు వీడు బాధపడతాడు. అంత పోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ ప్రయోజనం ఏముంది? సాతాను గడు ఏం చేస్తాడు నీకు? అప్పుడు మొదట తాగేటప్పుడు అబ్బా ఇది భలే ఉందయా, ఇది భలే ఉందా అనిపిస్తుంది నీకు. పాంగ తాగ నీ అవయవాలని పోయినప్పుడు తెలియక చేసావా? తెలిసే చేసావు నువ్వు ఆ పని. నా మాటలేనండి. దావీదుకి ఒక స్నానం చేసే సిరిని చూపించి, దావీదు ఎప్పుడైతే ఆ సిరి వైపు చూశాడో ఆమెతో పాపం చేయాలని ఉద్దేశం కలిగింది ఆయనకి. అంటే ఇది అపవాదికి తెలుసు, ఇది కానీ చూపిస్తే దావీదు పడిపోతాడు, ఈ ఇష్యూలో ఈ మనిషిని మనం పట్టుకోవచ్చు అని. ఈరోజు నేను ఒక సేవకుడుగా చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న మీతో, లైవ్ చూస్తున్న ప్రజలతో, దైవ జనంగమా ఈ మాటలు గమనించండి. నీ దగ్గరికి అపవాది ఏది పంపించి నిన్ను పడగొట్టిందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవునికి స్తోత్రం. నీ దగ్గరికి డబ్బును పంపించి నీ జీవితాన్ని పాడు చేసిందా? సిరిని పంపించి నీ జీవితాన్ని పాడు చేసిందా? బ్యాందీ సీసా పంపించి నీ జీవితాన్ని పాడు చేసిందా? లేకపోతే ఈ లోకములో ఏది నీ దగ్గరికి పంపించి నీ కుటుంబాన్ని, నీ మంచి జీవితాన్ని, నీ మంచి భక్తిని ఎప్పుడు అపవాది పాడు చేస్తుందో ఈ మాటలు వింటున్నా నువ్వే ఆలోచించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్పగా ఉంటున్న రాజుగా ఉండాల్సిన దావీదు, దేవుని ఇష్టానుసారుడని పిలుచుకున్న దావీదు, సింహాసనం వద్ద కూర్చున్న దావీదుని అపవాది ఒక్క ఏటికి పడగొట్టిందే. నిన్ను కూడా ఏ ఇష్యూలో పడగొడుతుందో, ఎక్కడ నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఎక్కడ నీకు అవమానం కలిగి చేస్తూ ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఇది కడవరి దినాలి. దేవునికి స్తోత్రం. ఏ దినాలి? ఏ దినాలన్నా? ఏ దినాలమ్మయ్యే? కడవరి దినాలు. నీ జీవితాన్ని పాడు చేసే దినాలు, నీ మంచి జీవితాన్ని పాడు చేసే దినాల్లో. దావీదేమో ఒకప్పుడేమో దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు, దేవుని భయం కలిగి నడుచుకుంటున్నాడు. ఒక్క రాయితో శత్రువుని పడగొట్టిన దావీదు, ఒక్క దెబ్బకి శత్రువుని ఏం చేశాడండి దావీదు? పడగొట్టాడు, చితకదొక్కాడు దావీదు. కానీ కొంతకాలం అయిన తర్వాత నీ జీవితం కూడా ఎట్టమ్మా? ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఒకప్పుడు పరిగెత్తుకుంటూ మందిరానికి వస్తున్నావు, ఒకప్పుడు దేవుడు అంటే నా ప్రాణం ఇస్తానని చెబుతున్నావు, ఒకప్పుడు ప్రార్థన అంటే ఈ అన్నమైనా మానేస్తావు, ప్రార్థన అంటే మానో, అంత బాగున్నావు. కానీ రాను ఏమైంది నీ భక్తి? దిగజారిపోయిందా? ఒకప్పుడు అంత బాగున్నావు కదా, ఇప్పుడేమైంది? దావీదు ఒకప్పుడు అంత బాగున్నాడు, శత్రువుని ఓడించాడు, అది ఇప్పుడేమైంది? దిగజారిపోయాడు. కారణం ఏందో తెలుసా? ఏటగాడు ఏటాడి పట్టుకున్నాడు దావీదుని. ఈరోజు కూడా ఆ ఏటాడేవాడు నిన్ను కూడా వేటాడాలని చూస్తున్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ విషయంలో నిన్ను పట్టుకుంటున్నాడో, ఏ విషయంలో నిన్ను పడగొడుతున్నాడో మనం ఆలోచించుకోలేకపోతే, మనం తెలుసుకోలేకపోతే తెలియని రీతిగా నీ జీవితాన్ని పాడు చేస్తాడు వాడు. తెలివిని రీతిగా నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు వాడు. తెలివిని రీతిగా నీ బిడ్డల జీవితాన్ని పాడు చేస్తాడు వాడు. తెలివిని రీతిగా నీ సంసారాన్ని పాడు చేస్తాడు వాడు. వాడు మానవుల్ని గుచ్చి లాగి పట్టుకుంటాడంట. వాడు చేతులుగా నువ్వు పడితే నీ జీవితం పతనమేం కాదు. దావీదు జీవితం ఏమైపోయింది తెలుసా? అవమానం పాలైపోయాడు దావీదు. దావీదుకి ఏం జరిగింది తెలుసా? 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 7వ రోజు కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. దావీదుకి ఏం కలిగిందో తెలుసా? ఇతడు ఎవరికో తెలియకుండా ఒక స్త్రీతో పాపం చేస్తే అందరికి తెలిసేటట్లుగా తన భార్యలతో పాపం చేయటానికి తెలిసేటట్టుగా జరిగిందంట. తెలుసా మీకు?
దావీదు ఎలా అయిపోయాడంటే అవమానం బతికాడు. దావీదు ముసుకేసుకుని జనానికి భయపడి అవమాన పాలైపోయాడంట. నా బిడ్డ గమనించు, అపవాది చేతికి నువ్వు దొరికితే నీ జీవితం అవమాన పాలైపోద్ది. దుష్టుడు కానీ నిన్ను పట్టుకుంటే నీ జీవితం పతనం అయిపోద్ది. ఒకసారి ఆలోచించు. ఒకప్పుడు బాగున్నాను అనుకుంటున్నావు, ఎప్పుడు నువ్వు పడిపోతావంటే గమనించాలి. ఎప్పుడు నువ్వు పడిపోతావంటే గమనించు, దేవుని వాక్యాన్ని కానీ తప్పిపోతే నువ్వు పడిపోతావు. దేవుని మాట వినకపోతే నువ్వు పడిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడైనా ఒక పొరపాటు చేసేటప్పుడు, ఒక అబద్ధం ఆడేటప్పుడు నీకు ముందుగానే ప్రేరేపణ వచ్చింది తెలుసా? మన దేవుడు బిడ్డలు ఇది చేయొచ్చా చేయకూడదు, అయ్యో ఇది తప్పు, ఇది చేయకూడదే అనిపిస్తుంది నీకు. కానీ నువ్వేం చేస్తున్నావు? పక్కన పెట్టేస్తున్నావు అన్నమాట. పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మాటలు పక్కన పెట్టి, నీకు ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కనుక అందుకే నీ జీవితం పాడైపోయింది. సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచిద్దాం. మనం ఈ రోజున గమనిద్దాం. నీ జీవితాన్ని పాడుగాక మునిపే, నువ్వు అవమాన పాలుగాక మునిపే, అపవాది చేతికి నువ్వు దొరకక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త పడదాం. మనం ఎలా ఉండాలి అంటే శత్రువుని జయించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎట్లా ఉండాలి చెప్పండి? మనం శత్రువుని ఎట్లా ఉండాలమ్మా? జయించాలా? వాడి చేతిలో ఓడిపోవాలి. రాత్రి కూడా చెప్పాను మీకు నేను. వాడి చేతిలో ఓడిపోవాలన్నా, శత్రువుని ఓడించాలన్నా? ఏం చెప్పట్లే మీరు. మనం ఓడించాలన్నా ఓడిపోవాలన్నా? ఓడించాలా. ఓడించాలంటే శత్రువు చేతికి మనము ఏం చేయకూడదు? దొరకకూడదు. ఇప్పుడు ఆయన శరీరం మన మధ్యలో ఉంది, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. శత్రువుని ఓడించిన శరీరం అది, శత్రువుని ఓడించిన రక్తం అది. ఆ రక్తంలో మనం పాలు భాగస్తులు కావాలంటే నువ్వేం చేయాలా? శత్రువుని ఓడించాలి. వాడి చేతికి నువ్వు దొరకకూడదు, వాడి గాలానికి నువ్వు దొరకకూడదు, వాడి ఉరులకి నువ్వు దొరకకూడదు, వాడు వలకు నువ్వు పడకూడదు. నువ్వు శత్రువుని ఓడించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి చెప్పండి? శత్రువుని ఏం చేయాలి? మనం ఓడించాలా. ఓడించే బిడ్డలుగా మనం భక్తి చేయాలా. ఎవరిని ఓడించాలా? శత్రువుని, అపవాదిని ఓడించాలి. అపవాది ఏం చేస్తుంది? నిన్ను ఓడించాలని వాడు కంకణం కట్టుకొని ఏం చేస్తున్నాడు? నువ్వు అనుకోవచ్చు నేను మంచిగా భక్తి చేస్తున్నానని. బిలామునే ఓడించింది, దావీదునే ఓడించింది. నువ్వు ఒక లెక్క. నిన్ను ఓడించేదానికి కూడా వాడు ఏం చేస్తున్నాడు? 24 గంటలు పని చేస్తున్నాడు భూమి మీద. ఏ విధంగా నిన్ను ఓడించాలి, ఏ విధంగా నిన్ను పడగొట్టాలి, ఏ విధంగా భక్తుల నుంచి వేరు చేయాలి అని అపవాది ఏం చేస్తుంది? 24 గంటలు పని చేస్తూ ఉంది. ఒక సేవకుడిగా చెప్తా ఉన్నా, వాడి చేతికి దొరికితే నీ జీవితం పతనం అయిపోతుంది. వాడి చేతికి దొరికావా నీ సాక్ష్యమే దెబ్బతినిపోతాయి. వాడి చేతికి దొరికావా పచ్చని సంసారంలో ఏం పడినట్టు? చీడ పురుగు పడినట్టు. ఏం పడినట్టు చెప్పండి? చీడ పురుగులు పడతాయి. కొంతమందికి తెలుసా? శనేశ్వరుడు పెద్ద మన ఎత్తుకెక్కుంటే చీడ పురుగు పడుతుంది ఆ కుటుంబానికి. ఆ చీడ పురుగు పడకుండా ఏమండి నిద్రమొత్తులై ఉండకుండా మెలకువ కలిగి మనం ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉందము గాక. అపవాది ఎక్కడ వాడు తంత్రాలు వేస్తున్నా, అంతరం వేస్తున్నా దాన్ని మనం గుర్తుపట్టి ఇది సాతానా చేసే పని అని దానికి దూరంగా మనం బతుకుదుము గాక. అట్లా బతికి దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా మనము ఉండాల. అర్థమవుతుంది మీకు? వాడు సంతోషపడుతున్నాడంట పట్టుకొని, ఒక్కొక్కరిని పట్టుకొని. వీళ్ళు దొరికిపోయారు నా చేతికి, వీళ్ళు దొరికిపోయారు. వీళ్ళని ఎక్కడ పెట్టాను? అబద్ధాలు ఆడే వాళ్ళగా పెట్టా. వీళ్ళు దొరికిపోయారు. వీళ్ళని ఎట్లా పెట్టాను? తాగుడు, చర్చికి పోతున్నారు, తాగుతున్నారు, ఇబ్బందిలే నాకు, నా మనుషులే. వీళ్ళు ఎట్లున్నారు? యేసయ్యని నమ్ముకున్నారు కానీ పాపంలో ఉండరు, వీళ్ళు నా మనుషులే, ఇబ్బందిలే నాకు అని వాడు సంతోషిస్తున్నాడంట. అపవాదిని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండకూడదు, యేసయ్యని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు జయించిన శరీరం, జయించిన రక్తం ఉంది. నువ్వు కూడా సాతానుని జయించిన వాడివైతేనే ఆయన
శరీరాన్ని తీసుకోవాలి, ఆయన రక్తాన్ని తాగాలి. నువ్వు జయించలేకపోతే నువ్వు ఇంకా అయోగ్యుడుగా ఉండి ఆయన శరీరాన్ని తీసుకున్నా, ఆయన రక్తాన్ని తీసుకున్నా, బైబిల్ చెప్పే ఒకే ఒక మాట, నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు, నిశ్చయంగా రోగువైపోతావంట. ఏమైపోతావు? నిశ్చయంగా చచ్చిపోతారంట, నిశ్చయంగా రోగులైపోతారంట. అయోగ్యులై ఉండి తీసుకోకూడదు, యోగ్యులై తీసుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా ఉండవో, అపవాదిని ఓడిస్తున్నావో లేదా దాని చేతిలో ఓడిపోతున్నావో నీకు నీవే పరిశీలించి తెలుసుకొని ప్రభు బలలో చేయాలని మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను.